ఒక పిల్లవాడు 8 నెలలు లేదా 9 నెలలు లేదా 10 నెలల్లో ఒక తల్లి కానీ తండ్రి కానీ పిలిచినప్పుడు పలుకుతున్నాడు అంటే అది నార్మల్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. అయితే 1 ఇయర్లో ఈ పలకడం కానీ మింగిల్ కాకపోవడం కానీ జరిగినట్లయితే దాన్ని ఏమంటారో తెలుసా? రెడ్ ఫ్లాగ్ అంటారు. అంటే దాని అర్థం డెవలప్మెంట్ జరగట్లేదు అని. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అవి ఏంటివంటే చెవులు వినకపోవడం కానీ, అండ్ సోషల్ డెవలప్మెంట్ లేకపోవడం కానీ, కమ్యూనికేషన్ లేకపోవడం కానీ, అండ్ ఆటిజం కూడా అయి ఉండొచ్చు. బేసిక్గా ఆటిజం లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే మనం ఎటువైపు చూడమంటే అక్కడ చూడకపోవడము, పిలిస్తే పలకకపోవడము, పిల్లలతో ఆడుకోకపోవడము, ఇతరుల పిల్లలతో వస్తువులు పంచుకోకపోవడము. ఇమిటేషన్ అనేది పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఏది చేస్తే వాళ్ళు అది చేయడం, మనం నవ్వుపిస్తే నవ్వడం, మనం చూసి నవ్వడం, మనం స్మైల్ ఇస్తే నవ్వడం, ఇవన్నీ సాధారణ పిల్లలకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఈ ఏజ్లో కానీ ఇవన్నీ లేదు అని అంటే అది ఆటిజం లక్షణాలని మనం అనుకోవచ్చు. కానీ దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఆటిజం అనేది అనకపోవచ్చు, అనొచ్చు, అనకపోవచ్చు. కానీ మనం చిన్న వయసు నుండి ఈ లక్షణాలు అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవడం మాత్రం తల్లిది అండ్ తండ్రి, మదర్ అండ్ ఫాదర్ బాధ్యతనే. సాధారణ పిల్లల్లో 14 మంత్స్ నుండి 18 మంత్స్ లోపు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూపిస్తారు. అంటే హ్యాండ్తో చూపిస్తారు. ఏది కావాలనో చేయి పట్టుకొని వెళ్ళి ఇవ్వమని చెప్పడము, అండ్ ఇది కావాలి అది కావాలి అని చెప్పడము, వాళ్ళ ఫింగర్స్తో ఇలా చూపిస్తారు. అది మీ పిల్లల్లో ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ అది సాధారణ పిల్లల్లో ఇది ఏజ్ తగ్గట్టుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఈ 14 నెలలో కానీ 18 నెలలో కానీ ఇవి ఏవి లేవు అని అంటే అవి డెవలప్మెంట్ డిలే కావచ్చు. 8 మంత్స్ నుండి 18 మంత్స్ వరకు ఇప్పటి వరకు అయితే నేను ఏదో చెప్పానో అది సరిగ్గా డెవలప్మెంట్ జరగలేదు అంటే డెవలప్మెంట్ డీలే కిందికి వస్తుంది. కానీ అందరూ అనుకున్నట్టుగా ఆటిజం అనేది ఒక జబ్బు కాదు. పిల్లల యొక్క అభివృద్ధి కోసం మా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. అది మీరు తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి.